హలో శర్మ గారు, ఎక్కడి దాకా వచ్చారండి? అయ్యా, మీరు ఫోన్ పెట్టేస్తే మీ ముందే. అలాగే అండి. నమస్కారం బలరాం గారు. నమస్కారం అండి. అలాగే నాయన. కూర్చోండి. నమస్కారం అండి. పెళ్లివారు ఏమన్నారు? పెళ్లి కొడుకు వాళ్ళు ఓకే అన్నారండి. మరి ఇంకే, రేపే ఉంది మంచి రోజు, రేపే రమ్మని చెప్పండి. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మా. శర్మ గారు మంచి సంబంధమేగా. తల్లి లేని పిల్ల మా కళ్ళ ముందే పెరిగింది. అమ్మా, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది తల్లి. వాళ్ళ నాన్నగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సరే అండి, మీరు మాట్లాడుతూ ఉంటండి, నేను టీ పంపిస్తాను. అమ్మా, కొంచెం షుగర్ తక్కువ వేయి తల్లి, ఎందుకంటే ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది అలాగే. తల్లి. ఇకపోతే కట్న కానుకల గురించి గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే. ఏంటి మామ, ఏంటి స్పెషల్? మీరు ఇలా గాల్లో తేలిపోతా ఉండండి, అక్కడ చిత్రమ్మ గారు ఎవరినో చేసుకుని గాల్లో ఎగిరిపోయింది. ఏం మాట్లాడుతున్నావు మామ? అవునండి, ఆ శర్మగాడు చిత్రమ్మ గారి పెళ్లి సంబంధానికి ఎవరినో తీసుకుని వచ్చాడు. మా బావ ఏంటి మామ, సంకలో పెళ్లిని పెట్టుకొని ఊరంతా ఎత్తుకుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఫుల్ తెప్పిస్తాను, వేసి పడుకోండి. ఇప్పుడు వేస్తే బాగుంటుంది అంటావా? వద్దులే బాబు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూస్తామండి. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అలాగే మామ. ఏంటో పిచ్చోడు. నమస్తే చిన్న బావ. నమస్తే బావ. రారా, ఏంటి విషయాలు? ఏం చేస్తున్నావు? ఎవరండి ఈ అబ్బాయి? మా బావమరిదండి. మరి ఇంకేమండి, ఇంట్లోనే పెళ్లి కొడుకుని పెట్టుకుని బయటి సంబంధం ఎందుకు? చేయించండి, కాకపోతే మాకు మేనర్ గారు అచ్చిరాలేదు. మా నాన్నగారు పోతూ పోతూ మాట తీసుకున్నారు. తన చెల్లి జీవితంలాగే నా చెల్లి జీవితం కూడా పాడవుతుందేమో అని భయపడ్డారు. అందుకే మేనర్ గారు వద్దనుకున్నాం. అవునండి, శాస్త్రం కన్నా సైన్స్ చాలా గొప్పది. లేకపోతే పిల్లలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు పుడతారండి. అవునా? సైన్స్ గొప్పదా? శాస్త్రం తెలిసిన మీరెందుకు ఇక్కడ? ఏమో అనుకున్నాను, కానీ మీ అల్లుడు చాలా గడుసండి. ఏం మాట్లాడుతున్నారో పెద్దంతరం చిన్నంతరం లేకుండా. లోపలికి వెళ్ళు. సర్లే. శాస్త్రి గారు, మీరు ఏమనుకోకండి, వాడు మాటలేం పట్టించుకోకండి. సరే, మీరు ఇల్లు ఆ పని మీద ఉండండి. అలాగేనండి. ఉంటానండి. వెళ్ళరండి. ఉంటానండి. మాయా, ఎక్కడి దాకా వచ్చారు మాయా? పెళ్ళి వాళ్ళు ఇంకా రావడానికి లేట్ అవుతుంది మాయా, 11 అవుతుందట. ఈ లోపల మీరు వచ్చేయండి మాయా. అలాగే మాయా, త్వరగా వచ్చేయండి. ఏంటి ఇంకా అవ్వలేదా? ఏంటయ్యేది? చిత్రం రెడీ చేయడం అయ్యిందా లేదా అని అడుగుతున్నాను. చిత్ర, ఒకసారి మీ అన్నయ్య వైపు ఒక లుక్ వేసుకోమ్మా. ముస్తాబులో ఎంత బాగున్నావురా, చాలా అందంగా ఉన్నావు. సేమ్ మా అమ్మలాగా చాలా బాగా ముస్తాబు చేశావు. హలో మిస్టర్, ఇప్పటికీ సగమే అయింది, ఇంకా టైం పడుతుంది. ఇంకే ఎంతసేపు? వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుంది అన్నారు కదా. మమ్మల్ని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళి తీరిగ్గా కంగారు పడండి. నీకు బాగా ఎక్కువైంది. సరే కానీ. హలో మాయా, దిగారా? వస్తున్నాను మాయా. మీ అన్నయ్య అన్నారని కాదు కానీ నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా. అవునే, చాలా బాగున్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. ఏమో వదినా, నాకు భయంగా ఉంది. పెళ్లి చూపులంటే అలాగే ఉంటుంది, నువ్వేం కంగారు పడుకో. నీకేం, నువ్వు నీ భావన చేసుకున్నావుగా. అవునమ్మా, మాకి పెళ్లి చూపులు గోలే లేదు. అంతా మంచిగానే జరుగుతుంది, నువ్వు ముందు రిలాక్స్ అయిపో. వచ్చిన వాడిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. హలో కృష్ణ, ఎక్కడున్నావురా? ఎంతసేపు? తొందరగా రా. వస్తున్నానన్నయ్య, ఇక్కడే ఉన్నా. సరేరా. వచ్చేసానన్నయ్య. ఎక్కడికి వెళ్ళేవరా కృష్ణ? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చా అన్నయ్య. ఈరోజు బయట పనులు నేను పెట్టుకోవద్దని చెప్పానా?
అసలు వాళ్ళు ఎన్నింటికి వస్తా అన్నారు? 11 గంటలకల్లా వస్తాన్నారు. ఆ, మరి ఇంతవరకు రాలేదు. హ్మ్. టీ తీసుకో. టీ తీసుకోండి. మీరు తీసుకోండి. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ వదినా? లోపల రెడీ అవుతుందయ్యా. మా వదిన చాలా బిజీగా ఉంటుంది ఇవాళ. తులసిని తోడు తీసుకురావచ్చుగా. తులసీనా? ఈరోజు ఆవిడే పెద్ద సెలబ్రిటీ. పొద్దున్నుంచి రెడీ అవుతూనే ఉంది, ఇంకా అవ్వలేదు. అదంతా రెడీ అయినా నీ తర్వాతే వదినా. ఏదేమైనా మా బంగారు తల్లిని ఎవరు దేవతగా రెడీ చేయ వదినా. అన్నయ్య ఓసారి ఆలోచించు. మన రాముకి ఇచ్చేస్తే మన చెల్లి మన ఇంట్లోనే ఉంటుంది కదా. నీకు తెలుసు కదరా, అమ్మా నాన్న చివరి కోరిక మేనర్కు చెయ్యొద్దని. ఇంకా అలాంటి మాటలు ఎందుకు అన్నయ్య? మన రాముకి ఇచ్చేస్తే ఇద్దరు మన కళ్ళ ముందే ఉంటారుగా. నిజమే గాని నాన్నకిచ్చిన మాట కోసం తప్పడం లేదు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. శర్మ గారు, ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇంతకీ వాళ్ళు బయలుదేరారా? బయలుదేరారండి. మీరు మాట్లాడుతూ ఉండండి. కృష్ణ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను మామయ్యనే తీసుకుని వస్తాను. సరే ఓకే ఓకే పద. హ్మ్. ఇంతగా వాళ్ళు వస్తున్నారుగా. వాళ్ళు వస్తుంటారు, సందేహమే లేదు. ఇంకేంటి కృష్ణ విశేషాలు? విశేషాలు ఏముందిలే గానీ ఇంతకు సంబంధం మంచిదేనా? నేను అన్నీ ఎంక్వైరీ చేశాను. భయపడాల్సిన అవసరమే లేదు. అది సర్లేండి. ఇంట్లో అల్లుని పెట్టుకొని బయట సంబంధం చూస్తున్నాడు మావాడు. మా వాడికి నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను ఎలా చెప్తానండి? ఎంతైనా నేను బయటవాడిని. మీరు మాట్లాడుకోవచ్చు కదా. అంతే అంటారా? అంతే. మీరు చూసుకోండి. శర్మ గారు, అమ్మా. ఒక్క నిమిషం. అలాగేనమ్మా, ఒక్క నిమిషం అండి. చెప్పండమ్మా, పిలిచారు? పెళ్ళికొడుకు ఎలా ఉంటాడండి? ఫోటో కూడా ఇవ్వలేదు. అమ్మా, నేను వాణ్ణిప్పుడు చిన్నప్పుడు చూశాను. హ్మ్. కుర్రాడైతే బాగానే ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటాడో తెలీదమ్మా. ఇక ఫోటో అంటారా? చాలాసార్లు అడిగానమ్మా, ఇవ్వలేదు. అయినా గాని థియేటర్లో కూర్చుని హీరో ఎలా ఉంటాడా అని ఆలోచిస్తే ఎలాగమ్మా చెప్పండి? హ్మ్. సిల్వర్ స్క్రీన్ మీదే మనం డైరెక్ట్గా చూసేద్దాం. హ్మ్. సర్లేండి. అమ్మా, పలహారాలేమైనా? బంటి, అమ్మగారు, గురువుగారికి ఏం కావాలో చూసుకో. గురుగారు నమస్తే అండి. నమస్తే. ఏంటి కొత్తగా వచ్చావా? వచ్చి 5 ఏళ్ళు అయింది. ఇంతకీ మీరెవరో? ఈ సంబంధం తెచ్చింది నేనే. ఓ, బ్రోకరవా? ఏంటి బ్రోకరా? ఛీ, అప్రాచ్యపోయాదవా. అడ్డమైన కొంపల చుట్టూ తిరిగి నీకు ఆ భాష వచ్చింది. బ్రోకర్ కాదురా, మీడియేటర్. అర్థమైందా? అదేలేండి, మీరు ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్పా. రెండింటికి పెద్ద తేడా లేదు కదా. నీ జ్ఞానము అది. ఏం చేస్తాం? వెళ్ళి పలహారాలు తీసుకురాబో. యు మీన్ స్వీట్ అండ్ హాట్? అదే వెళ్ళు. ఓకే. అమ్మో, వీడెవడో గాని మంది మనకే చెప్పేటట్టున్నాడు. రామరామా, మంది మనకే చెప్తున్నాడు. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నావా? సరే ఇంకేంటి? నమస్తే బావ. ఎరా రాము, వచ్చావా? కూర్చో. రాము రాము ఎంత కమ్మగా పిలుస్తావో, పెళ్ళి మాత్రం చెయ్యవు. ఏమైందిరా? మాట్లాడకు బావ. చిత్రం నాకు ఇచ్చి చేస్తానని చెప్పి ఇప్పుడు వేరే పెళ్లి సంబంధం చూస్తావా? రే, పెద్దోడి గురించి తెలిసిందేగా. పెద్ద హిట్లరు, ఎవడి మాట ఎండో ఎంత చెప్పి చూశాను నేను. నాన్నకిచ్చిన మాట నా మాట వినలే. నువ్వు వెళ్ళి అడుగు. పెద్దోనివి నీ మాటే వినకపోతే నన్ను చెప్పు తీసుకొని కొడతాడు. అరే చిత్ర అని గోల్ చేయటం కాదు. ముందు నువ్వు అంటే ఇష్టమో లేదో వెళ్ళి అడుగు. ఇప్పుడే అడుగుతా. రేయ్, హాయ్ చిత్ర. హాయ్ బావా. చిత్ర, నువ్వు చాలా బాగున్నావు. మ్మ్. చిత్ర, నేను ఒకటి అడుగుతా, చెప్తావా?
అడుగు బావా. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే అందరికీ ఇష్టమే. అందరికీ కాదు, నేను నీకు ఇష్టమా? ఇష్టమే బావా. ఈ ఒక్క మాట చాలు, ఈ ఒక్క మాట చాలు. ఎస్ ఎస్. ఏంటి రామలా నవ్వుతూ వెళ్తున్నారు? ఏం లేదు, నేనంటే ఇష్టమా అని అడిగాడు. ఇష్టమే అని చెప్పాను, అంతే. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. రామ్కి నువ్వంటే ఇష్టం, అది నీకు కూడా తెలుసు కదా. చాలా మంచివాడు. రామ్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. వదినా, రామ్ మంచోడే, కానీ ఒక అమ్మాయిగా నాకు కూడా కోరికలుంటాయి కదా. తనంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకుని అంత కాదు. మొన్న నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా? ఏముంది, ఏ ఫ్లవరో గోల్డ్ చైనో ఇచ్చుంటాడు. లేదు, భగవద్గీత ఇచ్చి చదువుకో జ్ఞానం పెరుగుద్ది అని చెప్పాడు. అవునా? మ్మ్. శ్రీరామచంద్ర, ఈ రాముణ్ణి నువ్వే కాపాడాలయ్యా. అవునమ్మా, మాకీ పెళ్లి చూపులు గోలే లేదు. అంతా బాగానే జరుగుతుంది. నువ్వు రిలాక్స్ అవ్వు. వచ్చినవాడు నిన్ను చూసి ఫ్లాట్ అయిపోతాడు. మరి తను నాకు నచ్చకపోతే? నచ్చకపోతే నచ్చలేదని చెప్పే. పర్వాలేదా? అన్నయ్యకి కోపం రాదుగా? కాపురం చేసేది మీ అన్నయ్య నువ్వా? ఇది నీ లైఫ్, నీకు నచ్చితే ఓకే చెయ్యి. ఇంతకీ నీకు నచ్చేవాడు ఎలా ఉండాలి? చూడటానికి బాగుండాలి, మంచి హైట్ ఉండాలి, ఫిలిం స్టార్లా ఉండాలి. ఎందుకు వదినా నవ్వుతున్నావు? అలా కోరుకోవడం తప్ప? ఏం తప్పులేదమ్మా, పెళ్లికి ముందు మనం కలలు కనాలి. అయినా నీకేం తక్కువ, నిన్ను చేసుకునేవాడు హాలీవుడ్ హీరోలా ఉంటాడు. నా, 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 నా. బావా, చిత్రకి నేనంటే ఇష్టమే. అడిగి చచ్చావా ఏంది? నిజంగా నువ్వు చిత్రం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒకటే దారి, వచ్చిన సంబంధం వచ్చినట్టు చెడగొట్టి. అదంత ఈజీ కాదేమో. కలపటం కష్టం గాని చెడగొట్టం ఎంత ఈజీరా. నువ్వు ఆ పనిలో ఉండు. ఏయ్, అన్నయ్య బాధపడకూడదు రోయ్. నీకు అవ్వా కావాలి, బువ్వా కావాలి. ఏంటబ్బాయి గారు, ఏంటి అలా సిగ్గుపడుతున్నారు? మా అమ్మ నీకు నిజం చెప్పనా? చెప్పండి. చిత్ర నేనంటే ఇష్టమని చెప్పింది. ఇష్టమైతే ఈ పెళ్లి చూపులు ఎందుకండి? అవును కదా, అది అడగడం మర్చిపోయా. పాపం వాళ్ళ అన్నయ్యలు బలవంతం పెట్టుంటారులేండి. ఆ, అవును, అదే అయి ఉంటుంది. అదే అయితే మీరిష్టమని వాళ్ళకే చెప్పొచ్చు కదా. అవును, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు మామ ప్లీజ్. ఇటు నుంచి పని అవ్వలేదు కాబట్టి అటు నుంచి నరుక్కునొద్దాం. ఇది రాయలసీమ కాదు మామ, ఫ్యాక్షన్తో వర్కౌట్ అవుతుందా? నీ నాలెడ్జ్ అది. నరుక్కు రావటం అంటే సమరసింహారెడ్డి లాగా నరుక్కుంటూ వెళ్తాం కాదు. పెళ్లి వాళ్ళకి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేపించేద్దాం. మనం చెప్తే నమ్ముతారా? నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరండి. ఉహుం. మరి అబద్ధం చెప్దామా? పచ్చి అబద్ధం చెబుదాం. దెబ్బకి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. పదండి. యా. మ్మ్. ఆ. రండి మోయ, రండి 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 అత్తయ్య. ఏంటి అప్పుడే బయలుదేరానన్నారు, ఇంత లేటా? సిటీలో పక్కపక్కనే ఉంటామయ్యా. ఒకరింటికి ఒకరు రావాలంటే ఒక రోజు పట్టుద్ది. 3 కిలోమీటర్లు 3 గంటలు పట్టింది. ట్రాఫిక్ జాము. 3 గంటలు ఎక్కడే, 2 గంటలే కదా. 1 గంట నువ్వు పడుకున్నావులేవయ్యా. ఏదిరా అమ్మా ఏది? చిత్రం రెడీ చేస్తుంది మోయ. కూర్చోండి మోయ, టీ తెప్పిస్తాను. ఇప్పటి వరకు కూర్చొనే ఉన్నాం కదా, నడువు నొప్పి. కాసేపు నడుము వాలుస్తా, పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత లేపు. అలాగే మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. రండి అత్తయ్య, రండి రండి. ఏమే లక్ష్మి? హాయ్ పిన్ని, బాగున్నారా? ఆ, బాగున్నాను. బాగున్నారా ఆ, పిన్ని? బాగున్నానమ్మా. ఏంటి పిన్ని ఇంత లేటు? ట్రాఫిక్ జామ్ అమ్మా. ఎన్నింటి వరకు వస్తానన్నారు పెళ్లి వాళ్ళు? 11 అవుద్దన్నారు పిన్ని. అవునా? మ్మ్. బానే రెడీ చేశారే. రండి అమ్మగారు, రండి. అయ్యగారు, అయ్యగారు. మ్మ్. ఆ పిన్ని, ప్రయాణం బాగా జరిగిందే పిన్ని? బానే జరిగింది బాబు. బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నానురా. ఈ టైంలో అక్కుంటే ఎంత సంతోషించేదో. అక్క లేకపోతే ఏంటి పిన్ని, నువ్వు ఉన్నావుగా తల్లిలాగా.
చెల్లిని బాగా చూసుకోవడానికి 4 రోజులు ముందు రమ్మన్నాను కదా పిన్ని, మరీ ఇంత లేటుగా వస్తావా? నేను ఇక్కడికి వస్తే ఆ గొడ్డల్ని ఎవరు చూసుకుంటారయ్యా? ఏంటి పిన్ని, ఈ వయసులో కూడా నువ్వు ఇంత కష్టపడాలో చెప్పు. మా దగ్గరికి వచ్చేసి ఉండమంటే ఉన్నంటున్నావు, రావచ్చు కదా. నేను సిటీలో ఉండలేనయ్యా, చచ్చేంత వరకు మనూర్లోనే. ఇంతకీ లక్ష్మి ఏది? చిత్రం రెడీ చేస్తుంది పిన్ని, రా. అమ్మా లక్ష్మి, బాగున్నారా అత్తయ్య? బాగున్నారా అత్తయ్య? బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంది ఊర్లోనే ఉంటారా? ఇక్కడికి రారా? మా ఇళ్ళకి రారా? సరేలే వదినా. అబ్బో, నా కూతురు పెద్ద పిల్ల అయిపోయింది. అదే ఉంటే ఎంత సంతోషించేదో, అది చూడకుండానే పోయింది. అత్తయ్య బాధపడకండి. బాధపడకండి వదినా, బాధపడకండి. మామ మనం చెప్తే వింటారంటావా? నేనున్నా గాలుడు. ఆ, అదిగో వస్తున్నారు. ఆపండి ఆపండి, స్టాప్ 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 స్టాప్. ఆ, ఈడేంటి మామ మర్డర్కి అడ్రస్లా ఉన్నాడు, కంటి చూపుతో చంపేసినట్టున్నాడు. ఏయ్, ఏం కావాలి? అది అది లిఫ్ట్ కావాలి. లిఫ్టా? ఉండరా. అది కాదండి, మీకు ఒక నగ్గన సత్యం చెప్పాలి. ఆ, ఏంటది? మీరు పెళ్లి చూపులకు వెళ్తున్నారు కదా, అవును, పెళ్లి కూతురు గురించి చెప్పాలండి. పెళ్లి కూతురు గురించా? ఏంటది? ఈడు ఆ పిల్ల బావ, ఈడు ఆ పిల్లని ఎందుకు చేసుకోవట్లేదు తెలుసా? దేనికి? ఆ పిల్ల రోజు మందు తాగిద్దండి. ఓ, బలానికా? బలమిచ్చే ముందు కాదండి, కిక్కిచ్చే ముందు రోజుకి 1,000 కొట్టిద్ది. ఓ, ఆమందా? దాందేముంది, మావాడు ఆపేస్తాడు. ఇద్దరు ఫుల్ తెచ్చుకొని తాగొచ్చు. ఆ, అది ఇంట్లో తాగదండి, పబ్కి వెళ్ళి తాగిద్ది. ఆ, ఓ, అంతేనా? అయితే మా వాడు పబ్బుకెళ్ళి రిలాక్స్ కావచ్చు. అంతేకాదండి, వచ్చేటప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చింది. అమ్మో, అంటే అమ్మాయి స్నేహానికి ప్రాణం ఇచ్చిద్దన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బ, మా వాడు చాలా అదృష్టవంతుడు. జింగు చిక్క జింగు చిక్క జింగు చిక్క ఆ, చిక్క. అరే కార్తీండ్రా, తొందరగా అమ్మాయిని చూడాలి. ఏంటి మామ ఓ, వీడు? అస్సలు వినట్లేదు. వీళ్ళేంట్రా చెడు అలవాట్లు చెప్తే అదేదో డిగ్రీలాగా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మామ? నువ్వేం కంగారు పడకల్లుడు, చిత్రకి నువ్వంటే చాలా ఇష్టం. ఆడు ఎలాగో బిలో యావరేజ్ గా ఉన్నాడు, ఆయన చూడగానే రిజెక్ట్ చేసిద్ది. అంతే అంటావా? అంతే, నేను నగాలుడు. పద. రేయ్, ఇక్కడ పెళ్లి కొడుకు నేను రా. పెళ్లి కొడుకు ఫ్రెండ్ నేను రా. అమ్మాయి చూడాల్సింది నన్ను బే. అక్కడ పెళ్లి కూతురు ఒక్కటే ఉంటుందారా? పెళ్లి కూతురు చెల్లుండొచ్చు, పెళ్ళుండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. అమ్మా. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు నన్ను చూడొచ్చుగా. అవునా? హ్మ్. లే, లాస్ట్ వరకు ఇదే మెయింటైన్ చేయి, ఓర్ని. లేకపోతే రాత్రికి పార్టీలో చుక్క కూడా పోయాను. దుర్మార్గుడా, రాత్రి చుక్క కోసం ఎన్నో అందమైన చుక్కల్ని త్యాగం చేశా. బావా, రాత్రి చుక్కలోకి నాటుకోడిగురు వండించి తెప్పించవా? సరేలేదా? బావగారు నమస్కారం, రండి.
అమ్మాయి వచ్చేలోపు కొద్ది కాఫీ టిఫిన్ ఏమన్నా. అవేమీ వద్దండి, ముందు అమ్మాయిని చూపించండి. వచ్చేస్తుంది. అమ్మాయి రెడీ అవుతుంది. ఈ లోపల స్వీటు హాట్ ఏదైనా పంపిస్తాను. అమ్మా తులసి, ఆ పలహారాలు తీసుకురమ్మా. అలాగే బావగారు. తీసుకోండి. ఇల్లు బాగానే ఉంది. బావా, స్వీట్స్ వచ్చినట్టునే ఒకటి అందుకో. ఒరే ప్రకాశం. ప్రకాశం కాదక్క, ప్రకాష్. అవును లేరా, మీ తాతగారి పేరు ప్రకాశం. నువ్వు స్టైల్గా ప్రకాశం పెట్టుకున్నావు. మేం ప్రకాశం అనే పిలుస్తాం. ఆ స్వీట్లు అక్కడ పెట్టాయి. చూస్తుంటే నోరూరిపోతుంది. వాణి, నాకొకటి. మామ నాకు 2 అందుకోరా. సైలెంట్గా ఉండండి. ముందు అమ్మాయిని చూడండి. మనం వచ్చిందే ఆ అమ్మాయిని చూడ్డానికి. అలాంటప్పుడు ఇవన్నీ నిందు పెట్టినట్టు. అవును బావా, నాకు కూడా అదే డౌట్. ఎదవ లాజిక్లు మాట్లాడకండి. అరే, స్వీట్స్ అన్నీ అలాగే ఉన్నాయి, ఏం తీసుకోలేదు. అవేం వద్దులేండి, ముందు మీరు అమ్మాయిని ఒరే పంపించండి. కృష్ణ, ఆ కుర్చీ తీసుకురారా. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా. ఏమ్మా, ఏం పేరు నీ పేరు? చిత్రమయ్య అండి. ఏం చదువుకున్నావురా? MBA. తలపైకెత్తి మా తమ్ముడిని చూడు. మళ్ళా తర్వాత పెళ్లి చూపుల్లో చూడలేదనకూడదు కదా. ఏమైనా అడగాలంటే అడగరా? ఏం లేదు. మనోడు సిగ్గుపడుతున్నాడు రోజు. మరే నిజంగానే సిగ్గుపడుతున్నాడు. ఏం మావా? ఎదవలు ఎప్పుడు జోక్లే. అమ్మాయితో ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. అలాగే అక్క. లక్ష్మి, అమ్మాయిని గదిలో తీసుకెళ్ళు. పర్లేదు, కూర్చోండి. మీకు ఇవే ఫస్ట్ పెళ్లి చూపులా? అవును. మీకు? నాకు ఇది 4వది. నమస్తే సార్. నమస్తేనా? ఎందుకు? నాకన్నా సీనియర్ కదా, సీనియర్స్కి ఇలానే నమస్తే చేస్తాం. ఓ అవునా, మీరు భలే మాట్లాడతారండి. థ్యాంక్ యూ. నేనేదో యావరేజ్గా ఉంటారనుకున్నా కానీ సూపర్ ఉన్నారు. థ్యాంక్ యూ. శారీలో చాలా బాగున్నారండి. రెగ్యులర్గా కట్టుకుంటారా లేక పెళ్లి చూపుల కోసమేనా? ఐ లైక్ శారీస్. ఇంట్లోను, కాలేజ్లోను, ఏదైనా ఫంక్షన్లోను శారీసే ప్రిఫర్ చేస్తాను. ఓ టూ గుడ్, ఐ లైక్ దట్. మీరు కూడా ఫార్మల్స్లో చాలా బాగున్నారు. ఓ అవునా, థ్యాంక్ యూ అండి. ఎందులో జాబ్ చేస్తారు మీరు? నేను ఇన్ఫోసిస్లో చేస్తున్నాను, ప్రాజెక్ట్ మేనేజర్గా. ఓ, మన ఇద్దరి అభిరుచులు కూడా కలిసినట్టున్నాయి కదా. ఎస్, చాలు, వెళ్దామా మరి? సరే. అక్క సెట్.
మామా ఏమవుతుందో ఏమో. ఏంది మామా ఒప్పుకొని పెళ్ళికి వీళ్ళందరూ సరే తర్వాత చూద్దాంలే. ఉమ్. ఏమమ్మాయి మా తమ్ముడు నచ్చాడా? నచ్చడుగా. చెప్పు, నచ్చాడా? చెప్పమ్మా, నచ్చాడా? నచ్చలేదని చెప్పు, నచ్చలేదని చెప్పు. మ్మ్. అమ్మాయిని ఒక్కదాన్ని అడిగి సరిపోతుందా? అబ్బాయిని కూడా అడగాలి. ఏం బామ్మరిది, అమ్మాయి నచ్చిందా? నచ్చింది బావా, బాగా నచ్చింది. శుభం. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టేసుకుందాం.